హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేఎస్ అఫీషియల్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు అందరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నేను ఆగస్టు 7th రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు. నేను ఇదేం ఆర్డర్ చేసి చెప్పట్లేదు. దయచేసి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ కూడా మాకు వస్తున్నందుకు, మా వీడియోని ప్రత్యేకంగా చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని కొంచెం ముందుకు నడిపించండి. ఎందుకంటే మేము అందరి లెక్క నార్మల్ పర్సన్స్ కాదు, మేము బ్లైండ్ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ ముందుకు కొనసాగుతుంది, మాకు కూడా కొంచెం పేరు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను తీసే వీడియో ఏంటంటే, నేను కమ్మనైన అమ్మ పాట అంటే అందరూ చాలామంది పాడారు, కానీ నా తరపున నేను పాడదామనుకుంటున్నా. కాబట్టి ఆ పాట ఎట్లా ఉందో చూసి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ పాటే వినే ముందు, నా వీడియో ఓపెన్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను పాట పాడుతున్నాను, వినండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, 9 మాసాలు నిండుతున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులోనున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమోల సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే వశమున, ఎన్ని జన్మాలున్న కవులు కలమును అమ్మ ప్రేమను రాసిన తరమునా. పొద్దున లేచి నీ నమ్ము తలచి నిన్ను పూజించిన నీరు నము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. పచ్చి పాలింతై వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచుకొని అమ్మ కక్కి ఎరిన కొద్ది గుడ్డాలో విండేసి సాకిర్లో అమ్మ సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటే గావురంగానే మారాము సెత్తే పావురంగా అమ్మ సెంపను గిల్లి ముద్దాడి సంకాన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కావాలగుంటది. చందమామను చూపి కోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుకోబెడతది అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అలుపు దప్పిని కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబిర ఉరికొచ్చి దెబ్బ తాకేనని వల్లంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడమిద్దలు లెక్క లేనన్ని ఉన్నా, కన్న కడిపే మేడమిద్దలనుకుంటుంది, కడుపు తీపే ఆస్తి పాస్తులు అనుకుంటుంది. జ్వరం వచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటుంది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. ఆటపాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాట చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతుకిచ్చి బడికి ఓ బిడ్డ అని బ్రతుకు బాట చూపి, ఓ నామాలు నేర్చి 1, 2 చదువుతో పాటు వయసు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మన అమ్మ కమ్మని కలలెన్నో మదిలోన కంటది. జన్మనిచ్చిన అమ్మ రాతి బొమ్మ కాదు, జగమంతా జనమంతా కొలిచేటి దైవము అమ్మా.
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఈ యొక్క పాటను విని ఎలాగ ఉందో చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి ఎవ్వరు కూడా వదలొద్దు ఫ్రెండ్స్. దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మేము బ్లైండ్ ఫ్రెండ్స్, మాకు ఒక చిన్న పాప ఉంది. మాకు ఇంత యూట్యూబ్ గురించి అసలు మాకు ఎక్కువ తెలియదు. మాకు ఒకరు చెప్పడం వల్ల మేము పెట్టుకున్నాము. కొంచెం దీనివల్ల నన్ను సపోర్ట్ జరిగితే మేము ఒక నలుగురికి తెలుస్తామనేసి మీరు ఇలా సపోర్ట్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ముందు నా ఛానల్ ముందుకు నడిపిస్తే నేను ఏ పాట అయినా రివర్స్లో పాడి దాన్ని మంచిగా పాడి రివర్స్లో పాడి మీకు వినిపిస్తాను. పాటలే కాకుండా మాటలు కూడా రివర్స్లో మాట్లాడతాను, రివర్స్లో పాడతాను, రివర్స్లో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పుగా మాత్రం అనుకోకండి. దయచేసి ఈ పాటను ఒక 2 లైన్లు రివర్స్లో పాడతాను, వినండి. ఎందుకంటే నేను రివర్స్లో పాడతాను అంటాను కానీ ఇంట్లో కూడా రివర్స్లో పాడి వినిపించలే కదా. ఈ యొక్క పాటను ఒక 2 లైన్స్ రివర్స్లో పాడతాను, వినండి. మక్కనైన మహటా పటెవ్వితయ్య ముదురమా, కున్సుమ దూక వరుమ మురత. మక్కనైన మహటా పటెవ్వితయ్య ముదురమా, ఓ కున్సుమ దూక ఉరుమ మురత. లిత్తర్ బాగాలుడిగా నా హుడుపు ఆ చిప్పదొలింప. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేను కొంచెం ఎగ్జాంపుల్ వినిపించిన మీకు. మంచిగా నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా కూడా పాటలు రివర్స్లో పాడి మీకు వినిపించడానికి రెడీగా ఉంటా. ఫ్రాంక్స్ చేస్తాం, అన్నీ చేస్తాం. ముందుగా నేను కోరుకునేది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, నలుగురిలో మమ్మల్ని తీసుకెళ్ళండి. దయచేసి ఇన్నిసార్లు అడుగుతున్నానని తప్పుగా మాత్రం అనుకోవద్దు. అందరికీ సబ్స్క్రైబర్స్ అవుతారు, అందరికీ మంచి వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అట్లనే మా యొక్క ఛానల్ని కూడా ముందుకు నడిపించండి, మమ్మల్ని కూడా ముందుకు నడిపించండి. మేము ప్రత్యేకంగా మరీ చెప్తున్నాం, మాకు అందరిలాగా చేయడం రాదు. మేము ఎక్కడ కాపీరైట్ పడుతుందో ఎక్కడ ఏమవుతుందో అని మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు. మాకు తోచినట్టు మా సొంతంగా తీయరా అన్నట్టుగా ఎట్లనో తీసుకొని ఇట్లా మేము కొంచెం తీస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి, అలా చూసి అయితే వదిలేయకండి. ప్రతి ఒక్కరు ముందుకు నడిపించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.